నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం జజీరా ఎయిర్వేస్ మనం చూసుకుంటే కువైట్ నుంచి ప్రయాణికులను బస్సు ద్వారా సౌదీ అరేబియాకు తరలించి సౌదీ అరేబియాలోని ఆల్ ఖైసుమా ఎయిర్పోర్ట్ నుంచి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి తదితర ఎయిర్పోర్ట్లకైతే విమానాలు నడుపుతూ ఉంది. అలాగే అక్కడ ప్రయాణికులను దింపివేసిన తర్వాత విమానం ఖాళీగా రాకుండా మనం చూసుకుంటే కానీ భారతదేశం నుంచి ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలను తీసుకొని వస్తూ ఉన్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే జజీరా ఎయిర్వేస్ సౌదీ అరేబియాలోని ఆల్ ఖైసుమా విమానాశ్రయం ద్వారా కువైట్లోకి ఒక కీలకమైన సరఫరా మార్గాన్ని ఏర్పాటు చేసింది. భారతదేశంలోని చెన్నై నుంచి 4.5 టన్నుల తాజా పండ్లు, కూరగాయల మొదటి సరుకును ఎలాంటి ఆటంకాలు లేకుండా రవాణా మార్గం ద్వారా కువైట్ దేశానికి విజయవంతంగా రవాణా చేసింది. ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న ప్రాంతీయ సవాళ్ల సమయంలో కువైట్ దేశానికి అవసరమైన వస్తువుల సరఫరాను నిరంతరాయంగా కొనసాగించడానికి అదనపు వనరులను అందించడంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని చెప్పేసి ఈ సరుకున విమానంలో సౌదీ అరేబియాలోని ఆల్ ఖైసుమా ఎయిర్పోర్టుకు తీసుకొని వచ్చి అక్కడ నుంచి రోడ్డు మార్గాన కువైట్కు తీసుకొని వచ్చామని చెప్పి, దీనివల్ల గగనతల మరియు కార్యాచరణ పరిమితులు ఉన్నప్పటికీ త్వరగా పాడవకుండా వస్తువులను నిరంతరాయంగా సరఫరా చేస్తూ ఉన్నాము. ఈ చొరవ కువైట్కు కీలకమైన అనుసంధాన్ని కొనసాగించడానికి జజీరా ఎయిర్వేస్ చేస్తూ ఉన్న నిరంతర ప్రయత్నాలలో ఒక భాగమని చెప్పేసి, ఇది కేవలం ప్రయాణికుల రాకపోకలకు మాత్రమే పరిమితం కాకుండా రోజువారీ జీవితానికి ఆధారమైన ముఖ్యమైన ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు అవన్నీ తీసుకొని వస్తూ ఉన్నామని చెప్పి భారతదేశానికి కువైట్ నుంచి ప్రయాణికులను తీసుకొని వెళుతూ ఉంటే భారతదేశం నుంచి కువైట్ ఎయిర్వేస్ కావచ్చు, జజీరా ఎయిర్వేస్ కావచ్చు, తాజా మాంసం కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ, బియ్యం అన్ని కువైట్ దేశానికి తీసుకొని వస్తూ కువైట్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఈ యొక్క విమానయాన సంస్థలు పనిచేస్తున్నాయి. అలాగే భారతదేశం నుంచి పండ్లు, కూరగాయలు, అలాగే రైస్ కానీ, తాజా మాంసం పంపిస్తూ ఉన్న భారతదేశానికి, కువైట్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.